మారుతున్న వాతావరణ పరిస్థితులు, సాగులో ఎదురవుతున్న ప్రతికూలతలు అన్నదాతను చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు పాడి పంటలను రైతులు రెండు కళ్ళుగా భావించేవారు. రాను రాను పాడిని వదిలి పంటల సాగుతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఒక వ్యవసాయంపైనే ఆధారపడటం కాకుండా పంటల సాగుతో పాటు పాడి, కోడి, జీవాలు, చేపల పెంపకం, పండ్ల తోటలు, పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, పట్టు పరిశ్రమ వంటి వాటిని అనుసంధానం చేయడం వల్ల ఖర్చులు తగ్గి ఉన్న వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. సమగ్ర వ్యవసాయ విధానాల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నంనాయుడు నుంచి తెలుసుకుందాం. వ్యవసాయం తొలక పరిస్థితి చూస్తే చాలా ఒడిదుడుకులు రైతులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఒకవైపు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, మరోవైపు మనం పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం, లేదంటే పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ప్రత్యామ్నాయంగా కొత్త రకాల పద్ధతుల్ని మనం అవలంబించడం అనేది చేయాలి. ఇందులో భాగంగా ఇప్పుడు రైతు సోదరులకి ఏం చెప్తున్నామంటే సమీకృత వ్యవసాయ విధానాలని అవలంబించాలని చెప్తున్నాం. ఈ సమీకృత వ్యవసాయ విధానం అంటే ఏమిటి? మనకున్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకుని మనం ఏదో ఒక పంట మీదో లేదా ఏదో ఒక ఉద్యానవన పంట మీద ఆధారపడకుండా ఒక రంగాన్ని ఇంకొక రంగంతో సమీకృతం చేస్తూ ఒక రంగం తాలూకా ముడి సరుకులు లేదంటే ఉప ఉత్పత్తులు ఇంకొక రంగానికి మనకు వనరులుగా ఉపయోగపడే విధంగా, అదేవిధంగా మనం ఈ వ్యవసాయానికి కావలసినటువంటి ఈ వనరులు ఏవైతే ఉన్నా బయట నుంచి కొనకుండా మన క్షేత్రంలోనే సమీకరించుకొని మనం ఎప్పుడూ నిరంతరం కూడా స్థిరత్వంగా ఆదాయం పొందే విధంగా చేసుకునేటువంటి వ్యవసాయాన్నే మనం సమీకృత వ్యవసాయ విధానం అని అంటాం. మనకున్నటువంటి భూ విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ అనుబంధ రంగాలని కలిపి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు, వ్యవసాయంతో పాటు పశు సంపదను పెంచుకోవడం. ఈ పశు సంపదలో కూడా మనకి మేకల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, కోళ్ళ పెంపకం కానీ, వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషణ తీసుకోవాలనేది కూడా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆహార పంటలు వేసేటువంటి రైతులు వాళ్ళు దాంతోపాటుగా ఈ పశు సంపద అంటే ఆవుల పెంపకం లేదంటే గేదెల పెంపకం ఇది కనుక చేసుకుంటే చాలా వరకు ఒక రంగం ఇంకొక రంగానికి తోడ్పాటుగా ఉండడం అనేది జరుగుతుంది. పంట తీసుకున్నాక ఈ వ్యర్థాలన్నింటినీ కూడా మనం పశువులకు దానాగా ఉపయోగించుకొని అవి పశు పోషణకు ఉపయోగపడతాయి. తద్వారా వాటి పాల ఉత్పత్తి పెరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పశువుల నుంచి వచ్చే వ్యర్థాలన్నింటినీ కూడా వ్యవసాయ పంటలకి మనకు సేంద్రియ ఎరువుకు ఉపయోగ చేయడం వల్ల మనం ఈ పంటలు పండించడానికి వాడేటువంటి ఎరువుల మోతాదుని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా భూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతింటే ఈ పశు పోషణ రంగం నుంచి వచ్చేటువంటి ఆదాయం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు అవకాశం ఉంటే కోళ్ళు, ఆ ఇంటి పెరట్లోని పెంచుకున్నట్టు ఒక 10 నుంచి 25 కోళ్ళు పెంచుకుంటే దాని నుంచి కూడా మనకి 6 నెలలకే కోళ్ళ పెంపకం పూర్తయిపోతుంది. ఒక 25 కోళ్ళు అనుకుంటే కనీసం 5 నుంచి 6,000 వరకు నికర ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రైతులు వ్యవసాయ పంటలతో పాటు నీటి వనరులు కనుక కొద్దో గొప్ప ఉంటే అక్కడ ఉద్యాన పంటలు ఏవైనా కూరగాయల పంటలు కొద్ది విస్తీర్ణంలో వేసుకోవడం కానీ, లేదు మెట్టు ప్రాంతం ఉండేటువంటి రైతులు అలాంటప్పుడు కొన్ని ఉద్యానవన తోట పంటలు ఈ కొబ్బరి కానీ, మామిడి కానీ, జీడి మామిడి కానీ, సపోటా కానీ ఇవి వేసుకుంటూ వాటికి వర్షాధారంగా కొంతవరకు నీరు అందించుకోవడం. అదేవిధంగా ఈ మెట్టు ప్రాంతాలు ఉన్నటువంటి రైతులు ఏంటంటే నీటి కుంటలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి విస్తీర్ణాన్ని బట్టి ఒక నీటి కుంటను కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ ఖరీఫ్ పంట కాలంలో పడేటువంటి వర్షపు నీరు అందులో నిల్వ ఉంటుంది. ఈ నీటిని మనం ఉద్యానవన పంటలకి నీటి సదుపాయంగా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా వ్యవసాయ పంటలకు బెట్టకు గురవుతాయి అనుకుంటే అక్కడ నీరు అందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని నీరు అధికంగా ఉంది, నీరు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది, వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే కనుక ఆ నీటి కుంటల్లోనే కొంతవరకు చేపల పెంపకం కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నిరంతర ఆదాయం, అదేవిధంగా భూమి అంతా కూడా ఎప్పుడూ కప్పబడి ఉంటుంది, ఏదో ఒక వ్యాపకం జరుగుతుంది. కాబట్టి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మెట్టు వ్యవసాయం కొద్ది గొప్ప నీటి వనరులు ఉండేవాళ్ళు ఈ వ్యవసాయ ఉద్యానవన రంగాలతో పాటు పట్టు పరిశ్రమను కూడా అనుసంధించుకోవచ్చు. కాబట్టి అంతమంది రైతులు చేయడానికి కాదు, కొంచెం దాని మీద నాలెడ్జ్ ఉండాలి, ట్రైనింగ్ తీసుకొని ఈ పట్టు పురుగుల పెంపకం, పట్టుగోళ్ళ పెంపకాన్ని కూడా మరి చేసుకుంటే దాని నుంచి కూడా ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ పంటలతో పాటుగా కొంతవరకు ఆ కుటుంబంలో ఉండే మహిళలు కూడా ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని కూడా ఒక వ్యాపకంగా తీసుకోవచ్చు. దీనికి ఏంటంటే మనకు వరి పంట నుంచి వచ్చే గడ్డినే పుట్టగొడుగుల పెంపకానికి వాడతాం. పుట్టగొడుగులు కూడా చిన్న కుటీర పరిశ్రమగా పెట్టుకోవడం ద్వారా కూడా ఈ రైతుకి నిరంతరం మహిళలు కూడా ఇందులో
ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఆదాయం వస్తుంది. అదేవిధంగా నూనె గింజల పంటలు వేసే రైతులు, అదేవిధంగా తోట పంటలు ఉండే రైతులు వాళ్ళు కనుక ఈ తేనెటీగల పెంపకాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. పట్టులను కనుక ఒక 5 ఎకరాలు ఉంటే ఒక 4 తేనె పెట్టెలను కనుక పెట్టుకుంటే తద్వారా మనకి ఒకటి తేనె ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఈ తేనె పెట్టెలు ఏ తోటల్లో కానీ పంటలకు దగ్గర పెడతామో అక్కడ పరపరాగ సంపర్కం బాగా జరిగి పంటల దిగుబడి కూడా ఒక 10 నుంచి 15% పెరగడానికి కూడా ఈ తేనె పురుగులు మనకి ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు ఏంటంటే వాళ్ళకున్నటువంటి వనరులు, వాళ్ళకున్నటువంటి లేబరు, అదేవిధంగా మార్కెట్ అనుసంధానం ఏ విధంగా ఉంది, డిమాండ్ కూడా ఏ విధంగా ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం సమీకృత వ్యవసాయ విధానాలను అవలంబిస్తే నిరంతరం ఆదాయం రావడం, వ్యవసాయం కూడా సుస్థిరంగా ఉండడానికి, సుస్థిర ఆర్థికాభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఏక పంటలు ఒకే రంగం కాకుండా రకరకాల వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటినీ కూడా అనుసంధానం చేసి వ్యవసాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.